మీ అందరికీ ఉన్న పెద్ద చెడ్డ అలవాటు, ఏదైనా సరే పీకల మీద వస్తేనే కానీ చెప్పరు. అధిక వడ్డీగా అప్పులు చేస్తారు, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులకి ప్రభుత్వం పాల వడ్డీకే రుణాలు ఇప్పిస్తుంది, ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ తెలుసుకోవాలి, మీరు అవన్నీ వినియోగించుకోవాలి. రేపు బ్యాంక్ మేనేజర్ని మీకోసం తీసుకొస్తున్నాను. మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో ధైర్యం చేసి అడగండి. ముందు మీరు బాగుంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. హాయ్, నీ పేరేంటి? నన్ను అందరూ అక్క అని పిలుస్తారు, అదే నా ముద్దు పేరు. ఆశ్చర్యంగా ఉందే, అందరూ నన్ను బావని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలువు. పిల్లలు, ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టకటకా సమాధానాలు చెప్పాలి. బుజ్జి, నువ్వు లెగరా. మన దేశం ఎందుకు వెనుకపోతుందో చెప్పమ్మా. హిమాలయాలు అడ్డొచ్చాయి సార్. ఓరే ఎదవా, కూర్చో. నిఖిత, సార్, సాగదీసే గుణం దేనికుందమ్మా చెప్పు. మన తెలుగు సీరియల్స్ కి సార్. కూర్చో. ఒరే నందు, సార్, మన దేశం ఎందులో అభివృద్ధి సాధించిందో చెప్పురా. జనాభా పెరుగుదల, కుంభకోణాలు సార్. కూర్చో. మీరంతా బాగా చదివి దేశానికి మంచి పేరు తేవాలి. ఎందుకు సార్, భారతదేశం పేరు మంచిగానే ఉంది కదా సార్. సైలెన్స్, సైలెన్స్. ఒరే నందు, నువ్వైనా చెప్పమ్మా. అది కాదురా, దేశానికి పేరు తెమ్మన్నారు కానీ పేరు మార్చమని లేదు. ఏమే, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? ఆడికి నానంటే పిచ్చి ప్రేమ అండి. ఆడు మొగుడుగా దొరకడం నా అదృష్టం అండి. మరి తాగుడు మానేశాడా? మార్చేశాడండి. మార్చేశాడా? ఇప్పుడు సారే తాగడండి. విస్కీ మొదలెట్టాడండి. నా కోసం మార్చేశాడు కదండి. మగాడన్నాక అప్పుడప్పుడు మందేయాలండి, లేకపోతే ఆడు మగాడే కాదండి. సర్లే, లెక్క పెట్టుకో. 5 ప్యాంట్లు, 8 చొక్కాలు, 4 చీరలు, 2 లుంగీలు, 2 దుప్పట్లు, 2 బ్రాలండి. ఇప్పుడు దాకా వాగుతూనే ఉన్నావు, ఎప్పుడు లెక్క పెట్టావి? వాగుడు వాగడేనండి, లెక్క లెక్కేనండి. వస్తానండి. ఇప్పటికింకా నా వయసు నిండా పిచ్చిది. ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదురా, ఇక్కడ డబ్బులు దాచాను, కనపడట్లేదు. నీకు డబ్బులు కావాలా? ఉమ్. ఉండు, నేను తెస్తాను. ఇదిగోరా నా డబ్బులు. ఎన్ని డబ్బులు నీకెక్కడవమ్మా? నువ్వు రోజు కొనుక్కోమని ఇస్తావు కదా, అవి దాచుకున్నాను. అమ్మా, ఇవన్నీ ఆ డబ్బులా? ఎంతనా ఇవి? 200. మళ్ళీ నాకు నువ్వు 400 ఇవ్వాలి. 400 ఏందన్న? బోలెడని డబ్బులు ఇస్తాను రా నీకు, బోలెడు ఇస్తాను నాన్న. నిఖిత, సార్, మొన్న పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా? 350 సార్. కూర్చో. ఒరే నందు, సార్, మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 400 సార్. కూర్చో. ఒరే రాము, సార్, మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 600 సార్. 600కి 600 ఎలా సాధ్యం? అవును సార్, బోర్డు మీద రాసి చూపిస్తాను సార్. సరేరా. తెలుగులో 0, ఇంగ్లీష్లో 0, లెక్కల్లో 0, 2, సైన్స్ 1, సోషల్ 1, 0. ఇదిగో సార్ 600. నువ్వు నామాలు పెట్టుకున్నది కాక నాకు కూడా నామాలు పెట్టావు కదరా. అందరికీ నమస్కారం. మనందరి కోసం బ్యాంక్ ఆఫీసర్ గారు మన గ్రామానికి వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ గారు మీతో మాట్లాడతారు. నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్ అందించే రుణాలు మీరు చక్కగా సద్వినియోగం చేసుకొని తిరిగి సకాలంలో చెల్లిస్తే మీ అందరికీ మళ్ళీ పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తామండి. మీరందరూ పట్టాదారు పుస్తకాలతో మా బ్యాంకు వచ్చి రుణాలు తీసుకొని మీ వ్యవసాయ పెట్టుబడులకు వినియోగించుకోండి. సారీ సార్. ఇట్స్ ఓకే.
ఏమే నేను సాయంత్రం వచ్చి చూస్తాను. సరే. ఒరే బాబా ఏంద్ర ఇది పొద్దున్న రై ఎదవరా నువ్వు? రే పొద్దున ఏంట్రీ నసా? నువ్వు పోరా బాబు పో. మా చెల్లి దేవత. రే సరేరా నువ్వు పోరా, పక్కకు పోరా. ఎందుకు ఊరుకున్నా రే? ఏరా సోములు, నమస్తే సార్. నువ్వు దోమకుండానే మొదలెట్టేసావు అప్పుడే. డాక్టర్ గారు ఏంటి రంగయ్య నువ్వు పంపించకుండా? ఏంటి సార్ నేను పొమ్మన్నా పోలేదు? ఏంటిది అసలు? సోములు నువ్వు ఎప్పుడు చూసినా తాగుతూనే కనిపిస్తున్నావు. రాంబాబు అదేంటో చూడు. అది ఇక్కడే. రండి సార్, మీరు రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. హలో హలో, ఎవరు? నేనేరా, అప్పుడే మర్చిపోయావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అదేంట్రా, నన్ను చూసావు, నవ్వావు, సిగ్గుపడ్డావు, బాయ్ కూడా చెప్పావు. బ్యాంకు? అవునరా, నేనే బ్యాంక్ని. నేను చూసిన క్షణం నుంచి అసలు నిద్ర పట్టేలేదు. నేను చూడకుండా ఉండలేక వచ్చేసానురా. ఎక్కడికి? మీ ఇంటి ముందుకి. ఒకసారి పైకి చూడు. లోపలికి రమ్మంటావా? అమ్మో ఇప్పుడు వద్దు, మా ఆయన ఉన్నారు, నేనే తర్వాత ఫోన్ చేస్తా. అవును, నా నంబర్ నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉండదా? ఆహా, నీ సెల్ నంబరే కాదు, నీ లైఫ్ మొత్తం నాకు తెలుసు. సరే బాయ్, తర్వాత ఫోన్ చేస్తాను. నమస్తే సార్. మీ అగ్రికల్చర్ లోన్ శాంక్షన్ అయింది, రేపు బ్యాంక్ రండి. ఓకే సార్. ఉంటాను. ఉంటాను సార్. బాయ్. రాములు ఉన్నావా? దా సార్ వచ్చాడు రా. డాక్టర్ గారు వచ్చారు. మందులు వేసుకుంటున్నావా? ఆరోగ్యం బాగుందా? పొద్దునోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఈ 3 పూటలు వేసుకో. 3 పూటలు వేసుకుని తగ్గిపోతుందిలే. ప్లీజ్ వద్దు. ఎవరు? ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా చెప్పు. ఎవరు చూడకపోతే పర్వాలేదా? చిచ్చి పాడు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా. మా ఆయన లేనప్పుడు నేనే చెప్తాను, వద్దు గాని ప్లీజ్. బాయ్. మొన్న పేషెంట్ కూడా వచ్చారు, మీరు లేరు. మీరు వచ్చిన తర్వాత రమ్మని చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే పేరాగారిపల్లిలో టెస్ట్లో చేయించాలని చెప్పాను కదా, అది అరేంజ్ చేయించండి. సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది కదా, పాపను పంపించు. అది నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, అక్కడ సోముని ఒకసారి ఇంటికి రమ్మన్నానని చెప్పు.
వెళ్తుండు కదా నాన్న నాకు వచ్చేటప్పుడు ఏం తెస్తావు ఏం తేవాలి? ఐస్ క్రీమ్స్ తేనా? నాన్న అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తెస్తే కరిగిపోతుంది అబ్బా నిజమేరా. మరి ఏం తీసుకురావాలి నువ్వే చెప్పు. నాకు పెద్ద పెద్ద చాక్లెట్